హలో క్రికెట్ ఫ్యాన్స్! మొన్న ఎల్ఎస్‌డి వర్సెస్ ఎంఐ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ అని వెళ్ళిపోయాడు. నిన్న పంజాబ్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌లో గూడా డివాన్ కాన్వే రిటైర్డ్ ఔట్ అని వెళ్ళిపోయాడు. కదా! అసలు ఏంటి ఈ రిటైర్డ్ ఔట్? చెప్తా. క్రికెట్‌లో రిటైర్డ్ ఔట్ అంటే ఒక బ్యాట్స్‌మెన్ గాయం లేదా అనారోగ్యం కారణంగా కాకుండా వేరే ఏ కారణం చేతనైనా స్వచ్ఛందంగా అంటే తనంతట తాను ఎవరి పర్మిషన్ లేకుండా లైక్ అంపైర్, కెప్టెన్ లాంటి వారి పర్మిషన్ తీసుకోకుండా క్రీజ్‌ని వదిలి వెళ్ళిపోతే దాన్ని రిటైర్డ్ ఔట్ అని అంటారు. అలా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఆడడానికి ఆ ప్లేయర్‌కి ఛాన్స్ ఉండదనమాట. ఎందుకంటే ఒకసారి అలా వెళ్ళిపోతే ఆ మ్యాచ్‌లో ఆ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ అని ప్రకటించడం జరుగుతుంది. అవును. ఇలా రిటైర్డ్ ఔట్ అని వెళ్ళిపోయినప్పుడు ప్లేయర్ పైన స్టాటిస్టికల్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే అలాంటిదేమి ఉండదు. రిటైర్డ్ ఔట్ అయిన బ్యాట్స్‌మెన్ స్టాటిస్టిక్స్‌లో ఔట్ అయినట్టే కన్సిడర్ చేయబడుతుంది. కానీ బౌలర్ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వదు. అయితే రిటైర్డ్ ఔట్‌కి, రిటైర్డ్ హట్‌కి డిఫరెన్సెస్ ఉన్నాయా అంటే యెస్ ఉన్నాయి. బ్యాట్స్‌మెన్ అనారోగ్య కారణం చేత మ్యాచ్‌లో రిటైర్ అయినప్పుడు దాన్ని రిటైర్డ్ హట్ అని అంటారు. అలా రిటైర్డ్ హట్ అయిన బ్యాట్స్‌మెన్ తిరిగి రావచ్చు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ ఔట్ అయిన తర్వాత మాత్రమే తాను రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మొన్న తిలక్ వర్మ ఎల్ఎస్‌జీ వర్సెస్ ఎంఐ మ్యాచ్‌లో తాను బాల్‌ని కరెక్ట్‌గా ఫేస్ చేయలేకపోతున్నానని, దానివల్ల నెట్ రన్ రేట్ పడిపోయి మ్యాచ్ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువవుతాయనే కారణం చేత రిటైర్డ్ ఔట్ అవ్వాల్సి వచ్చింది. నిన్న పంజాబ్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌లో డివాన్ కాన్వే కూడా రిటైర్డ్ ఔట్ అవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే, సీఎస్‌కే మేనేజ్‌మెంట్ వాళ్ళు కాన్వాయ్‌ని వెనక్కి రమ్మని చెప్పడం జరిగింది. దీనిలో డివాన్ కాన్వే ప్రమేయం ఏమీ లేదు. సో, ఇదన్నమాట రిటైర్డ్ ఔట్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.